ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని రొంపిచెర్ల మండలం అన్నవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాది ఆరేపల్లి గ్రామం. నా పేరు వెంకటేశ్, రొంపిచెర్ల మండలం వైఎస్ఆర్సీపీ యూత్ లీడర్ని. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన వస్తూ ఉంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ జగనన్న సిద్ధం సభలతో ఈరోజు ఎక్కడ కూడా గోపిరెడ్డి గారికి కూడా జనాదరణ చాలా బాగా జరుగుతూ ఉంది. నర్సరావుపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 5 సీట్లకు పైగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరైపోతున్నాం. నర్సరావుపేట ఎంపీ అనిల్ అన్నను కూడా 60,000 మెజార్టీతో గెలిపించబోతున్నాం. ఎక్కడా కూడా రాష్ట్రంలో అవినీతి అంటూ లేని పరిపాలన అందించిన మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చాలా స్పందన వస్తూ ఉంది, చాలా బాగుంది ప్రజల్లో. ఎక్కడా కూడా చెప్పిని మాత్రమే నేను చేస్తానని చెప్పిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. చేయని నేను చెప్పలేను, సాధ్యంగాని మేము అమలు చేయలేము అని చెప్పి ఇప్పుడు మనం ఇస్తామన్న ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చామో అంతకు మెరుగ్గా ఇంకా కూడా చేసి చూపిస్తామని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. టీడీపీ గురించి కొత్తగా మనం చెప్పేది ఏముందన్న, 2014లో చూసాము. అతను చెప్పిన మాయ మాటలు రైతు రుణమాఫీ అన్నాడు, డోక్రా రుణాల మాఫీ అన్నాడు, నిరుద్యోగ వృత్తి 2000 ఇస్తాను ప్రతి ఒక్క ఎంప్లాయీ కురవాళ్ళకు కూడా అని చెప్పాడు. ఏది కూడా సాధ్యంగానే హామీలు పెట్టాడు. ఈ రోజు చూశారు మీరు, పిఎల్ నరసింహారావు గారు మాట్లాడారు, బీజేపీ వ్యక్తి. మేనిఫెస్టోలో మీ పేరు, మీ ఫోటో ఎందుకు లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు చేయలేని హామీలు కూడా అందులో పెట్టాడు. అవన్నీ సాధ్యంగానే హామీలు ఉన్నాయి అందులో. ప్రజలను ఇంకా మాయ చేస్తున్నాడు. 14 ఏళ్ళు సీఎం చేసినా కానీ అతనికి ఇంకా జనాలలో మనం చెప్పుకునే పరిస్థితి లేదు. మంచి చేస్తే ఓటేయండి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, ఏం చేయాలో చేయకూడదో కూడా తెలియని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. హ్యాట్రిక్ అన్న నర్సరావుపేటలో చెప్పేది ఉంది, మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. నర్సరావుపేటలో 15,000 నుంచి 20,000 మెజార్టీతో గోపిరెడ్డి గారు హ్యాట్రిక్ విజయాన్ని కొనసాగించబోతున్నారు. మినిస్టర్ గా కూడా చూడబోతున్నాం నర్సరావుపేట నియోజకవర్గంలో. మళ్ళీ నా పేరు కనగల శ్యాంబాబు, అన్నవరం గ్రామం, రొంపిచెర్ల మండలం. మాకు జగన్ అన్ని వేల మంచి చేశాడు. మాకు ఆటో దూకుంటా ఆటో 10,000 ఇచ్చాడు. మా ఆటోకి వచ్చేసి 18,500 పడుతున్నది. నా పిల్లకి మా బడిపోయినప్పుడు కన్నకాసులో అమ్మఒడి వచ్చేసింది, ఇంటర్ అమ్మఒడి వచ్చేసింది. అమ్మాయి పెళ్లి చేశాను. పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు వచ్చింది అమ్మాయికి. అయ్యా, చంద్రబాబు నాయుడు శాస్త్రం అంటే నమ్మకం ఉండదు. ఏంటంటే చంద్రబాబు అంటే నమ్మకం లేనిది, జగన్ అంటే నమ్మకం. మా నమ్మకం జగన్ ఎందుకంటున్నామో చేస్తాడు కాబట్టి. మీ అకౌంట్ వాళ్ళు కూడా బయటకు తెచ్చుకున్నది జగన్. చంద్రబాబు ఉంటే మీ అకౌంట్ వాళ్ళు అర్థం కాదు. మాకు కనీసం డిగ్రీ ఉన్నా ఆడున్నా కొన్ని ఇప్పుడు అయితే డిగ్రీ క్వాలిఫికేషన్. అదే ఆయన ఉద్యోగం ఉంటే 99లో నాకేం ఉన్నదా, ఏమున్నది కదా. కానీ నీకు కూర్చోలా ఉన్న ఇప్పుడు ఎలా ఆయన పుణ్యం. యువతకి నమ్మకం చెబుతాను నేను. చంద్రబాబు చెబుతానంటే అంత మోసం. ఆ మోసం గురించి ఎప్పుడైనా యువత మోసపోవద్దు. నేను ఇప్పుడు ఇద్దరు చెబుతాను, ఆటో ఒకరు చెబుతాను ఆటో వాళ్ళకి, అయ్యా నాయన చంద్రబాబు నమ్మమాకండి. ఆ కన్ను విషయం నాకు అర్థం ఉంటుంది. ఆ కన్ను విషయం బండి ఎత్తుకుని ఎక్కాను మోసానికి. అయితే అది మంచి పద్ధతి కాదు. పద్ధతులు కాబట్టి మేనిఫెస్టో కూడా మంచి బాగలేదు. రైతుకి 20,000 ఇస్తాడు ఎకరానికి, సంవత్సరానికి. రైతు కూడా ఇస్తాడా? ఇవ్వడం. రైతు 20,000 ఇవ్వడండి. అప్పుడు రుణమాఫీ చేశాడా? చేయలేదు. అట్నే ఉంటుంది ఆయన మేనిఫెస్టో. వన్ సైడ్ గోపిరెడ్డి గెలుస్తుందో, గెలిచి ఖచ్చితంగా 3సారి కూడా గోపిరెడ్డి నష్టపెట్టిన జెండా వేస్తుంది. జగన్ 160 పైన వస్తుంది, జగన్ సీట్లు కూడా. అందుకే అందరూ నమ్మకం. Thank you.